హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 సిలబస్లో భాగంగా మనకి కొన్ని ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి సెక్షన్లను సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఒకటి సెక్షన్ 29. ఈ చట్టం ఏం చెప్తుందంటే కార్యనిర్వహణ అధికారి యొక్క నియామక ప్రక్రియ గురించి, అతనికి ఉండేటువంటి బాధ్యతలు, అధికారాలు, వీటి గురించి ఈ సెక్షన్ డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఈరోజు దానికి సంబంధించినటువంటి క్లాస్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం. ఈ చట్టం 1987లో చేయబడింది అనమాట. ఇది 30వ చట్టంగా చెప్తాం. మనకి సిలబస్ లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 30/87 అంటే ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ యొక్క 1987 30వ చట్టం అంటాం అన్నమాట. ఈ 30వ చట్టంలోని సెక్షన్ 29 ఇవ్వడం జరిగింది. అంటే చాలా రకాల చట్టాలు ఉన్నాయి కదా. సో అందులో నెంబర్ ఇక్కడ మనకి చెప్పింది 30వ చట్టం అని చెప్పారనమాట. సో దానికి ముందు వచ్చినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అయిపోయి అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని చదవకండి. సో నిర్దిష్టంగా 30వ చట్టం 1987 అని చెప్పి క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం సెక్షన్ 29 ఏం చెప్తుందంటే ఒక కార్యనిర్వహణాధికారిని ఏ రకంగా నియమిస్తారో అతనికి ఉండేటువంటి అధికారాలు ఏంటి, బాధ్యతలు ఏంటి అని చెప్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క చారిటీ సంస్థ లేదా మతపరమైన సంస్థ లేదా ధార్మిక బద్దమైనటువంటి సంస్థ అంటే ఎండోమెంట్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వేటికైనా ఆదాయం కనుక సాలుసరి ఆదాయం అంటే వార్షిక ఆదాయం 1 కోటి గాని అంతకంటే మించి గాని ఉన్నట్టయితే కనుక 1 కోటి లేదా అంతకు మించి ఉన్నట్టయితే అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ కార్యనిర్వహణాధికారిని నియమిస్తుంది. అయితే ఇదే యాక్ట్ సంబంధించినటువంటి సెక్షన్ 6లో క్లాజ్ ఏ అండ్ బికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటికి నేరుగా కమిషనరే నియమిస్తాడనమాట. ఆఫీసర్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కమిషనరే నియమిస్తాడు. అదే సెక్షన్ 6లోనే క్లాజ్ సిలో ఉన్నటువంటి ఇతర సంస్థలకి అంటే 2 లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాటికి సాలిసరీ ఆదాయం, ఓకే, యాన్యువల్ ఇన్కమ్ 2 లక్షల కన్నా తక్కువ వచ్చేటువంటి చిన్న చిన్న టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎండోమెంట్ ఆఫీసర్ అనేటువంటి పదవి అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి పదవి అవసరం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే వాటికి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే వాటికి ఆదాయం లేకపోయినా ఆస్తులు లాంటివి ఏమన్నా ఉండి దానికి అవసరం అనుకున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం నియమించవచ్చు. సో ఆ విషయాన్ని కూడా కింద మనకి సబ్ సెక్షన్స్ లో చెప్తారు. సో ఏ సంస్థకైనా ఎండోమెంట్ ధార్మిక సంస్థలలో కానీ, మత సంస్థ కానీ, చారిటీ సంస్థ ఈ మూడిట్లో ఏ సంస్థకైనా ఒక ఏడాదికి 2 లక్షల నుంచి 25 లక్షల లోపు కనుక ఆదాయం ఉన్నట్లయితే అటువంటి ధార్మిక సంస్థలకి కార్యనిర్వహణ అధికారి కనుక లేరనుకోండి, అక్కడ లేకపోతే కనుక అంటే గుడికి సంబంధించినటువంటి ధర్మకర్తలు ఉంటారు, ట్రస్టీలు. ఇది జనరల్ గా గుడి ఎవరైతే నిర్మిస్తా ఉంటారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ట్రస్టీలుగా ఉంటారు. సో ఆ ట్రస్టీలకు సంబంధించి అంటే దానికి సంబంధించి ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని ఊర్లలో ఉంటారన్నమాట. వాళ్ళ దేవాలయాల్లో పెట్టుకుంటూ ఉంటారు. లేదా ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులను కొంతమందిని కలిపి వాళ్ళలో వాళ్ళే ఎన్నికను కండక్ట్ చేసుకొని ఒక ధర్మకర్తృత్వ మండలి అనేటువంటిది, ట్రస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. అలా ఉన్న చోట కమిషనర్ తన యొక్క అధికారాన్ని ఉపయోగించి కార్యనిర్వాహక విధులను కూడా అతనే స్వీకరించి ఆచరిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు ఆదాయం కనుక 2 లక్షల నుంచి 25 lakhs మధ్యలో ఉండి ఎండోమెంట్ ఆఫీసర్ లేకపోతే కనుక అంటే అక్కడ పోస్ట్ వేకెంట్ ఉంటే కనుక, ఒకవేళ ఏ సంస్థకైనా 2 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సెక్షన్ 6 సబ్ క్లాజ్ సిలో చెప్పినటువంటి సంస్థలు 2 లక్షల కన్నా ఆదాయం తక్కువగా ఉందనుకోండి, అయితే కానీ ఔపచారికంగా చూసుకున్నట్టు ఉపచారాల పరంగా చూసుకున్నట్లయితే సంస్థలకి స్థిరాస్తులు ఉంటాయి. అంటే మాన్యం భూములు ఇలాంటి కొన్ని ల్యాండ్స్ అవి ఉంటాయి. సో అలాంటి వాటికి మరి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి, వాటికి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. సో అలాంటి పరిస్థితులలో
అక్కడ నియామకం అవసరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ది అని భావించినట్లయితే కనుక, దానికి లిఖితపూర్వకమైనటువంటి కారణాలను సూచిస్తూ కమిషనర్ కనుక ఎవరన్నా వినతి ఇచ్చుకుంటూ మాకిక్కడ ఎండోమెంట్ ఆఫీసర్ కావాలి అని చెప్పి అడిగితే కనుక, ఒకవేళ కమిషనర్ డిస్క్రిషన్‌తో అవును. యెస్. ఇక్కడ అవసరం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని పెట్టాల్సిన అవసరం ఉంది అనుకున్నటువంటి పరిస్థితులలో అతనక్కడ ఈఓని నియమించే అధికారం కూడా కమిషనర్‌కి ఉంటుందన్నమాట. ఒకవేళ అటువంటి అవసరమైనటువంటి పక్షంలో కమిషనరు చారిటీ లేదా మత సంస్థ లేదా ధార్మిక సంస్థల్ని ఈ మూడిటిని ఏకీకృతం చేస్తూ కలిపి ఒకే కార్యనిర్వహణ అధికార పరిధి కిందకి జ్యూరిస్డిక్షన్ కిందకి తీసుకొచ్చి దానికి ఒక ఉద్యోగిని నియమించొచ్చన్నమాట. లేదా కొన్ని టెంపుల్స్‌ని కలిపి కూడా ఒకటి కింద నియమించొచ్చన్నమాట. సో, చారిటీ, మత సంస్థ, ధార్మిక సంస్థలు మూడిటిని కూడా కిందకి తీసుకొచ్చి, ఆ మూడిటికి చెందినటువంటి ఆస్తులకి, వాటి యొక్క రికార్డ్స్‌కి ఒక అధికారి కావాలి అనేటువంటి దాంతో మూడిటిని ఏకీకృతం చేస్తూ, ఆ సమూహానికి ఒక ఉద్యోగిని నియమించే అధికారం కమిషనర్‌కి ఉంటుంది. ఇది సబ్‌సెక్షన్ 1 చెప్తుందన్నమాట. ఏది మన సెక్షన్ 29 సబ్‌సెక్షన్ 1లో ఈ విషయాలు చెప్తుంది. సబ్‌సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, ప్రతి శ్రేణిలో కూడా కార్యనిర్వహణ అధికారుల సంఖ్యని ప్రభుత్వం కాలానుగుణంగా నిర్ధారిస్తూ ఉంటుందన్నమాట. శ్రేణి అంటే ఇక్కడ ఏంటి అంటే, ఈఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లుగా ఇక్కడ కార్యనిర్వహణ అధికారులని కమిషనర్ నియమిస్తూ ఉంటుంది. అయితే దీనిలో మళ్ళా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మూడవ శ్రేణిలో 40% ఖాళీలు, అలాగే ఇతర శ్రేణులు అంటే గ్రేడ్ 1 అండ్ 2లలో 20% వేకెన్సీస్‌ని ఇక్కడ హైలైట్ చేశాను కదా! రెడ్ కలర్‌లో. సో, 20% వేకెన్సీస్‌ని నిర్ధారిత శ్రేణిలో ధార్మిక సంస్థల ఉద్యోగులతో కార్యనిర్వహణాధికారులుగా నియమిస్తూ ఉంటాడు కమిషనర్. అంటే అర్థం ఏంటి అంటే, ఈఓ కన్నా కింద ఇంకా కింద స్థాయిలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటుంటారు. లైక్ జూనియర్ అసిస్టెంట్‌లు గాని, ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. లేదా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి ఉత్తర్వులు కూడా ఉంటాయి. సో, అటువంటి సందర్భాలలో వితిన్ ద డిపార్ట్‌మెంట్‌లోనే వాళ్ళకి పదోన్నతిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతిని కల్పించే అధికారం కమిషనర్‌కి ఉంటుంది. సో, అయితే ఇక్కడ దాని రేషియో ఎలా తీసుకుంటారంట, కింద స్థాయి ఉద్యోగులకి ఈఓగా ఇవ్వాలనుకున్నప్పుడు 40% వేకెన్సీలకి ఆహ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3గా ఇవ్వచ్చు. అండ్ 20% వేకెన్సీలలో ఈ గ్రేడ్ 3లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతులిచ్చి గ్రేడ్ 1 అండ్ 2గా ఇవ్వచ్చనమాట. 20% ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. మిగిలిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో అంటే ఈ 40, 20 కాకుండా ఇంకా రిమైనింగ్ 40 ఉంది కదా! డైరెక్ట్‌గా తీసుకుంటూ ఉంటారు. వితిన్ ద డిపార్ట్‌మెంట్ కాదు. సో, అలా నియమించే అధికారం కమిషనర్‌కి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం సమర్థ అధికారంతో ప్రాంతీయ సంయుక్త కమిషనర్ అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ అంటాం. రీజనల్ జాయింట్ కమిషనర్. ఒక్కొక్క రీజన్‌కి సంబంధించి ఉంటారన్నమాట. సో, వాళ్ళని ఈఓగా నియమించే అధికారం ఉంటుందన్నమాట. గవర్నమెంట్‌కి ఉంటుందన్నమాట. ఏ సంస్థకన్నా నియమించొచ్చు. అంటే లైక్ అది చారిటీ కావచ్చు, మతపరమైన సంస్థ కావచ్చు, ఎండోమెంట్ కిందకొచ్చే సంస్థ కావచ్చు. సో, ఈ సంస్థల యొక్క సరాసరి ఆదాయం ఆధారంగా అంటే సంవత్సరిక ఆదాయం ఆధారంగా దేనికన్నా కనుక కమిషనర్ కనుక ఇక్కడ అవసరం అనుకున్నట్లయితే కనుక ఉప కమిషనర్‌ని అంటే డెప్యూటీ కమిషనర్‌ని గాని, సహాయక కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌ని గాని నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులను కూడా తీసుకో అని జెప్పి నియమించడానికి అవకాశం ఉంది. అంటే సరాసరి ఆదాయం కనుక ఉండి, దానికొక ఆఫీసర్ అవసరం అనుకున్నప్పుడు, అక్కడ వేకెన్సీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఉప కమిషనర్‌కి గాని, సహాయ కమిషనర్‌కి గాని కూడా ఈఓ బాధ్యతలను అప్పచెప్తూ ఉంటారనమాట అదనపు బాధ్యతలుగా. ఈ అధికారం కూడా కమిషనర్‌కుంటుంది. అండ్ ఇంకొకటి నియామక ప్రక్రియలో మనకి సబ్‌సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఇవి సబ్‌సెక్షన్ 1 అండ్ 2 చూసాం. సెక్షన్ 29లో. ఇప్పుడు సబ్‌సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, నియామకం జరిగినటువంటి ఆ కార్యనిర్వహణ అధికారి ఎవరైతే ఈఓ ఉన్నాడో, అతడు ఖచ్చితంగా హిందూ మతస్థుడై ఉండాలి. ఈ విషయాన్ని ఇక్కడ సెక్షన్ చెప్తుందన్నమాట. చాలా మంది ఈ క్వెషన్‌ని అడుగుతూ ఉన్నారనమాట. ఖచ్చితంగా హిందూ వాళ్ళే చెయ్యాలా అండి? అంటే రీసెంట్‌గా ఒక ముస్లిం అమ్మాయి కూడా కాల్ చేయడం జరిగింది.
మ్యామ్ నాకు దేవాలయాల్లో పనిచేయడం అన్నా, దేవాలయాలన్నా ఒకలాంటి ఇంట్రెస్ట్ ఉందండి. నాకు చెయ్యాలని ఉంది. బట్ నేను ముస్లిం మ్యామ్. నేను చెప్పి కానీ ఇక్కడ చట్టం హిందూ మతస్థుడే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. కార్యనిర్వహణాధికారిగా విధులను నిర్వహించడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో, ఎందుకంటే అక్కడ నిర్వహించేటువంటి అధికారాలు ఆ మతానికి సంబంధించినటువంటి ప్రబోధనలు చేయడం అనేటువంటివి ఉంటాయి కదా! సో, అలాంటి వేరే మతాలైతే కనుక వాటికి సంబంధించినటువంటి ప్రబోధాలు నిషేధిస్తారు. సో, అందుకని అటువంటి అధికారాల్ని హిందూ మతస్థులకే ఇవ్వడం జరిగిందన్నమాట. మళ్ళీ ఈ సబ్‌సెక్షన్ 3లో కొన్ని సబ్ క్లాజులున్నాయి. మళ్ళా ఏ, బి ఇలా వర్గీకరించడం జరిగింది. ఇందులో ఈ 3లో ఉన్నటువంటి ఏ ఏం చెప్తుందంటే, టైమ్‌లీ కాలానుగుణంగా జారీ అయిన చట్టబద్ధ నిర్దేశాలని అమలు చేయడంలో ఈ సెక్షన్ ప్రకారం నియమితులైనటువంటి కార్యనిర్వహణాధికారి బాధ్యులు. అంటే ఈ దేవాదాయ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టంలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు జరుగుతాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ చట్టం 30వ చట్టం అని చెప్పేసి. ఇలా సవరణలు జరుగుతూ ఉంటాయన్నమాట. 2019లో మనకి చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. 16 తర్వాత మళ్ళీ 19లో సవరించారు. సో, ఎప్పుడైతే టైమ్‌లీ చట్టబద్ధమైనటువంటి నియమాల సవరణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సవరణలు జరుగుతూ ఉంటాయో, వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో, ఆచరణలో పెట్టడంలో, అమలు చేయడంలో కార్యనిర్వహణాధికారిదే బాధ్యత ఉంటుందన్నమాట. చట్టంలో వచ్చినటువంటి మార్పులన్నిటిని. అలాగే ఈ సబ్‌సెక్షన్ 3లో బి ఏం చెప్తుందంటే, బిలో మళ్ళా సబ్‌సెక్షన్స్ కూడా ఉన్నాయి. బి ఏం చెప్తుందంటే, ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడి కార్యనిర్వహణాధికారి పనిచేయాలని చెప్తుంది. ఇన్ ఏ నట్‌షెల్. బట్ ఆ ప్రభుత్వం విధించినటువంటి ఆ పరిమితులేంటి అని చూసుకున్నట్లయితే, మళ్ళా డీటెయిల్‌గా చూసుకున్నట్లయితే బిలో 1 ఏం చెప్తుందంటే రికార్డ్స్. రికార్డ్స్ కానీ గుడికి సంబంధించినటువంటి పత్రాలు అంటే అంతకుముందు ఆ గుడి మీద రాసినటువంటి తాళపత్రాలు అంటారు కదా! అలాంటివి గానీ ఏమన్నా ఉన్నట్లయితే అండ్ నగలు, విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, క్యాష్ ద్రవ్యం గానీ, నిధులు ఏమైనా ఉంటే గుప్త నిధులు అవి ఉంటాయి కదా! దానికి సంబంధించినటువంటి నిధులు, లంకె బిందులు అవి అంటారు కదా! అలాంటివన్నమాట. ఇతర ఆస్తులు ఏమైనా ఉంటే అవి. ఇలాంటివన్నిటికి కూడా కార్యనిర్వహణాధికారిదే బాధ్యత. అందులో ఏమన్నా పోయినా, చేసినా ఇతనిదే బాధ్యత. వాటన్నిటిని కూడా ఒక ట్రెజర్ లాగా ఇతను కాపాడుతూ ఉండాలన్నమాట. నంబర్ 1. ఇందులో బిలో 2 ఏం చెప్తుంది అంటే, వ్యయం చేసేందుకు సముచిత ఆదాయం సేకరించే సదుపాయాన్ని కూడా కల్పించాలంట. అంటే ఖర్చు పెడతాడు. ఈవో ఖర్చు పెట్టే అధికారం ఉంటుందతనికి. కానీ దానికి కావాల్సినట్టుగా గుడి మెయింటెనెన్స్ కోసం ఆదాయాన్ని కూడా సేకరించే మార్గాల్ని అతను ఆహ్, ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. ఈవో యొక్క బాధ్యతల్లో భాగంగా ఒక వాడపల్లి టెంపుల్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. జస్ట్ ఒక కోట్ రాయడం ద్వారా 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి ఆయన రాయడం ద్వారా గుడి మీద ఒక కోట్ రాయించడం ద్వారా గుడి ఆదాయం అసలు రెట్టింపు అవ్వడమే కాకుండా ఆదాయం రెట్టింపేంటి అసలు ఎన్నో రెట్లు పెరిగింది. అండ్ ఒకప్పుడు వాడపల్లి అంటే జస్ట్ మా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే తెలిసినటువంటి ఊరది. సో, అదిప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అంతా ఫేమస్ అయిపోయిందనమాట. అసల వాడపల్లి అనేటువంటిది ద్వారకా తిరుమల టెంపుల్ కన్నా కూడా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. జనాల ఫ్లోటింగ్ అన్నమాట. ఎవ్రీ సాటర్‌డే అసలు ఖాళీ లేకుండా అసలు ప్రదక్షిణాలు చేసే ప్లేస్ ఖాళీ లేకుండా బయట కూడా ఎక్స్‌టెన్షన్ చేయవలసొచ్చింది. ఇదంతా ఆదాయమే కదా! విజిటర్స్ పెరుగుతున్నారు. చాలా మంది పిల్గ్రిమ్స్ కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక, తమిళనాడు, సౌత్ స్టేట్స్ నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒడిస్సా నుంచి కూడా వస్తూ ఉన్నారు. అదంతా ఎవరి వల్ల? ఈవో చేసినటువంటి ఒక చిన్న పని, ఈవో యొక్క చిన్న డెసిషన్ వల్ల ఒక చిన్న కోట్ అతనికొచ్చినటువంటి ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆదాయాన్ని ఎలా పెంచాలి అనేటువంటి దాంట్లో భాగంగా అతను అది తీసుకొచ్చారు. అదిప్పుడు నిజంగా ఒక డికేడ్ నుంచి లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి వాడపల్లి విపరీతంగా ఫేమస్ అయిపోయిందనమాట. సో, ఆ రకంగా గుడి ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాల్ని ఖర్చు చేయాలంటే ఇప్పుడు నిత్య కైంకర్యాలుంటాయి. నిత్య పూజలుంటాయి. వీటితో పాటు నెల నెలా చేసేటువంటి కొన్ని ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇలా ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్నిసార్లు ఉత్సవాలవి చేస్తూ ఉంటారు. జాతరలు చేస్తూ ఉంటారు. పండగలు ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక అలంకరణలు ఇవి చేస్తూ ఉంటారు. వీటన్నిటికి ఖర్చు చేయాలంటే ఆదాయం కూడా ఉండాలి కదా! గుడి యొక్క జనరల్ ఫండ్ ఎంతున్నా దాంతో పాటు ఇన్‌కమ్ కూడా వస్తూ ఉండాలి కదా! ఫండ్‌లో డబ్బులు పడాలంటే ఇన్‌కమ్ జనరేట్ కావాలి.
సో ఆ జనరేట్ అయ్యే ఆలోచనలు చేయవలసిన అవసరం, ఆ జనరేషన్ చేయవలసిన అవసరం ఈ కార్యనిర్వహణ అధికారికి ఉందన్నమాట. సో బిలో 1 ఏం చెప్తుంది? గుడికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు, పత్రాలు, నగలు, ద్రవ్యం అన్నీ కూడా, ఆస్తులు అన్నీ కూడా ఈయన మెయింటైన్ చేయాల్సి ఉంటది. వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటది. అండ్ బిలో 2 ఏం చెప్తుంది? సబ్సెక్షన్ 3 దాంట్లో మళ్ళా బి, దాంట్లో 2 అన్నమాట ఇది. ఏం చెప్తుంది? వ్యయం చేయడానికి కావాల్సినటువంటి ఆదాయం కూడా సంపాదించాల్సిన అవసరం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఉందని చెప్తుంది. అండ్ బిలో 3 ఏం చెప్తుందంటే, ఈ సంస్థ పేరుతో లేదా ధార్మిక సంస్థల పేరుతో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి నిర్దేశాలు ఏమన్నా చేయాలన్నా అండ్ ఇష్యూస్ ని ఫేస్ చేయాలన్నా, ఎదుర్కోవాలన్నా కూడా ఈవోనే బాధ్యత వహించాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ గుడికి సంబంధించి ఎవరో కేసేస్తారు. సో కేసేసినప్పుడు ఏమవుతుందంటే, అంటే దీని మాన్యం భూములకు సంబంధించి కానీ ఏదైనా కేసు వేయొచ్చు. కోర్టులో కేసు నడుస్తా ఉంటాయి వీటి ఆస్తులకు సంబంధించి కానీ. అప్పుడు ఆ టర్మ్ లో ఈవో ఎవరున్నారో ఆయన అటెండ్ అవుతూ ఉంటారన్నమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ టెంపుల్ ఈవోనే కేసు యొక్క బాధ్యతలన్నీ కూడా, సవాళ్ళని వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ చట్టం అమలుకి రాకముందు అంటే 1987 30వ చట్టం ఏదైతే మనం ఇప్పుడు చదువుతున్నామో, ఈ చట్టం పర్టికులర్ గా ఈ చట్టం అమల్లోకి రావడానికంటే ముందే ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి కదా, కోర్టు గొడవలు. ఈ గొడవలు ఒకవేళ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద కాకుండా ఇతర వ్యక్తుల మీద ఎవరి మీదన్నా కనుక దావా వేయాలి అనుకున్నట్లయితే, ఇప్పుడున్నటువంటి ఆఫీసర్‌కి ఎటువంటి ప్రభావం ఉండదు. అతనికి సంబంధం లేదనమాట. అప్పుడెప్పుడో ఈ సెక్షన్ అమలు కన్నా ముందు విషయాలు, ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలైతే కనుక, ఎందుకంటే అప్పటికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడు కదా! సో, అది ఇతని పరిధిలోకి రాదు. ఇతని మీద ఎటువంటి ప్రభావం చూపించదని కూడా మళ్ళీ చెప్తుందనమాట. ఆ వెసులుబాటు కూడా ఉంది. కానీ ఇతని టర్మ్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ అయితే కనుక ఇతనే అటెండ్ అవుతూ ఉండాలనమాట కోర్ట్ కేసులకి. అండ్ బిలో 4 ఏం చెప్తుందంటే, ఈ సంస్థ లేదా ధార్మిక సంస్థ సొమ్ముని ఒకవేళ బల్క్‌లో వచ్చినియి, ఒకేసారి ఆదాయం వచ్చింది. దాన్ని ఏం చేస్తారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. బ్యాంక్‌లో గాని, లేదంటే ట్రెజరీలో గాని, ఖజానాలో గాని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారనమాట. చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి సంతకాలు ఏవైతే ఉంటాయో, చెక్ పవర్ గాని, ఇవన్నీ కూడా కార్యనిర్వహణాధికారికే ఉంటుందన్నమాట. అయితే వీటిని ఎటువంటి ఈ ఎఫ్‌డి యొక్క రసీదులు ఏవైతే ఉన్నాయో, వీటిని ఎటువంటి సందర్భాలలోని కూడా ఏ పథకానికి సంబంధించి గాని, వీటికి సంబంధించి గాని అతను డ్రా చేసి నగదుగా మార్చడానికి మాత్రం వీల్లేదు. డిపాజిట్ చేయడం వరకు మాత్రం అతనికే పవర్ ఉంది. కానీ దాన్ని నగదుగా మార్చడానికి మాత్రం అతనికి అధికారం లేదు అని చెప్తున్నాడన్నమాట. ఈవోకి అధికారం లేదు. నెక్స్ట్ ఇందులో బిలో సెక్షన్ సబ్ క్లాజ్ 5 ఏం చెప్తుందంటే, అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ అధికార వినియోగం చేసి ఏదైనా పనిని నిర్వహించాల్సి వచ్చినప్పుడు గుడికి సంబంధించి ఆ సంవత్సరం ఆ ఏటి బడ్జెట్‌లో, అంటే ఆ సంవత్సరం యొక్క బడ్జెట్‌లో కేటాయించిన పని చేయాల్సి వచ్చినప్పుడు, లేదా సంస్థలు లేదా ధార్మిక సంస్థలు ఆస్తుల సంరక్షణకి సంబంధించి, ప్రొటెక్షన్‌కి సంబంధించి గాని, వచ్చే యాత్రికులు పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటీస్, భద్రత కల్పించడం, సేవలివ్వడం, వీటికి సంబంధించి గాని, ఇలాంటి ఖర్చులు ఏవైనా మిస్‌లేనియస్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో, వీటికి సంబంధించి నిధులు చెల్లించేటప్పుడు, ఆ చెల్లింపులకి సంబంధించి జనరల్ ఫండ్ నుంచి ధార్మిక సంస్థ యొక్క నిధి ఏదైతే ఉందో, ఆ నిధి నుంచి చెల్లింపులు జరిపే అధికారం మాత్రం ఉంటుందన్నమాట. ఎఫ్‌డిలోనేమో డిపాజిట్ చేసే అధికారం ఉంది గానీ, ఎఫ్‌డిని నగదుగా మార్చకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. ఈ ని ఈ ధార్మిక సంస్థ యొక్క ఫండ్ ఏదైతే ఉందో, ఈ ఫండ్ నుంచి మాత్రం ఈ సంవత్సరం ఫండ్ నుంచి మాత్రమే నిధులను మాత్రం చెల్లింపు చేయొచ్చు. వీటన్నిటికి కూడా అంటే ఉత్సవాలు జరపడానికి, నిత్య కైంకర్యాలు కావచ్చు, యాత్రికుల రక్షణకు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పుష్కరాలొస్తాయి. గోదావరి పుష్కరాలొచ్చినియి. గోదావరి గట్టున ఒక ప్రముఖ క్షేత్రం ఏదో ఉంది. మన కొవ్వూరు గోష్పాద క్షేత్రమే తీసుకోండి. అక్కడ గుళ్ళున్నాయి. గోష్పాద క్షేత్రం అంతా గుడులే ఉంటాయి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ ఉంది. కోటిలింగాల రేవు ఉంది. అక్కడ బోలెడు గుడులుంటాయి. సో, ఆ గుడులకి మరి యాత్రికులు వస్తా ఉంటారు. సో, అటువంటి సందర్భాలలో అనుకోని ఖర్చు కదా! అది రెగ్యులర్‌గా వచ్చే ఖర్చు కాదు. కానీ ఆ ఏటి బడ్జెట్‌లో ఆ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆ ఖర్చు ఉండదు. ఆ ముందు సంవత్సరం ఉండదు. పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. సో, అటువంటి ప్రత్యేక సందర్భాలలో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట.
అండ్ కొన్ని సార్లు పక్క ఊర్లో ఏదన్నా ఫేమస్ టెంపుల్ ఉందనుకోండి. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అంతర్వేది ఉంది. అంతర్వేదికి వెళ్తా ఉంటారు. ఏటేటా అంతర్వేది తీర్థాలకు వెళ్తా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పిన వాడపల్లి తీర్థాలకు వెళ్తా ఉంటారు. పట్టిసీమ శివరాత్రికి వెళ్తా ఉంటారు. అయితే పట్టిసీమ దర్శనం చేసుకోవాలంటే మధ్యలో చాలా ఊర్లు దాటుకొని వెళ్తారు కదా! ఏటిగట్టు దాటాలి కదా! సో, అలాంటి దాటవలసి వచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న గుడులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా భక్తుల రద్దీ పోటెత్తుతుంది. పక్కన ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలను కూడా దర్శిస్తూ ఉంటారన్నమాట. సో, అలాంటి సందర్భాలలో యాత్రికులు ఫ్లోటింగ్‌ని బట్టి కొన్ని ఏర్పాట్లు చేయాల్సుంటది. వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా. అటువంటప్పుడు ఈ బడ్జెట్‌లోంచి తీయవలసుంటుందనమాట. ఆ ఏడాది బడ్జెట్‌లోంచి, ఆ సంవత్సరం బడ్జెట్‌లోంచి. అయితే ఈ విషయాల్ని కార్యనిర్వహణాధికారి ట్రస్టీలకు నివేదించాలి. మరి అతని ఇష్టానుసారంగా అతనొక్కడే ఖర్చు పెట్టేస్తాను, తీసేస్తాను అని చెప్పేసంటే కుదరదనమాట. గుడి యొక్క ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే గుడిని నిర్మించిన వాళ్ళు ధర్మకర్తలతో మండలుంటుంది కదా! సో, ఆ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో, ఆ ట్రస్టీకి చెప్పాల్సుంటుందనమాట. సో, ఏ చర్య తీసుకున్నా కూడా ఇద్దరు డిస్కస్ చేసుకొని, వాళ్ళ యొక్క ఆమోదం కూడా తీసుకున్న తర్వాత ఇలా చేద్దాం అనుకున్నానని వాళ్ళ యొక్క ఆమోదంతో నిర్వహించాల్సుంటుంది. లేని పక్షంలో ఏంటంటే వాళ్ళు అగ్రీ చేయరు కేసులేస్తా ఉంటారు. ఆ కేసులు కూడా మనం క్లాస్‌లో డిస్కస్ చేసుకుంటాం లాస్ట్‌లో. సో, ఇప్పుడు దీనిలో సబ్‌సెక్షన్ 3లో సబ్ క్లాజ్ సి ఏం చెప్తుందంటే, ఈ సంస్థ లేదా ధర్మాదాయ సంస్థల పేరుతో చట్ట ప్రకార నిర్దేశాలను నిర్వహించాలన్నా, లేదా చట్టపర నిర్దేశాలను సమర్థించాలన్నా కార్యనిర్వహణాధికారి ట్రస్టీల పూర్వామోదం పొందాలి. ఓకే. ముందుగానే వాళ్ళ యొక్క అసెంట్ అనేది పొందాల్సుంటుందన్నమాట. ట్రస్టీ యొక్క అసెంట్ పొందాల్సుంటుంది. ఎప్పుడు లీగల్‌గా చట్టంలో ఏదన్నా ప్రొవిజన్స్‌ని నియమాలని నిర్దేశించాలి. కొత్త నియమాలు మారినప్పుడు గానీ, వీటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది చట్టాన్ని అనుకున్నప్పుడు గానీ, ట్రస్టీలని ముందుగా కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క అసెంట్ అనేటువంటిది, ఆమోదం అనేటువంటిది పొందాల్సుంటుంది. అలాగే కొన్నిసార్లు వీళ్ళొకటి చెప్తారు. ట్రస్టీ ఒకటి చెప్తారు. మా తాత ముత్తాతల నుంచి మేము ఇదే ఆచారం ఫాలో అవుతున్నాం. ఇలాగే చెయ్యాలంటారు. కానీ అది ఇప్పుడున్నటువంటి చట్టానికి విరుద్ధంగా ఉండుండొచ్చు. చట్టంలో అది చేయడం వల్ల ఆహ్, ఆ నియమం దెబ్బతింటుంది అనిపించిన సందర్భాలు రావచ్చు. ఇలాంటప్పుడు కాంట్రడిక్షన్స్ ఏర్పడతాయి. ఇటువంటప్పుడు చట్టబద్ధమైనటువంటి ఆ నిర్దేశాలని ఇతను డిఫెండ్ చేస్తాడు. ఎందుకంటే ఇతను గవర్నమెంట్ ఆఫీసర్ కదా! చట్ట ప్రకారంగా అపాయింట్ అయినటువంటి ఎంప్లాయీ ఇతను. సో, అటువంటప్పుడు వాటిని సమర్థిస్తాడు. వాటిని డిఫెండ్ చేస్తాడు. ఆ డిఫెండ్ చేసేటప్పుడు కూడా ఈ ట్రస్టీల యొక్క పూర్వామోదం పొందాల్సుంటుందనమాట. అంటే కొన్నిసార్లు ట్రస్టీలతోనే కాకుండా బయట వాళ్ళతో కూడా చేయాల్సుంటుంది. ఇతనేదో చేస్తాడు. సో, చేసినప్పుడు అది చట్టానికి అనుగుణంగానే ఉండొచ్చు. కానీ ఇలా చేస్తున్నాను, రేపొద్దున్న ఇది కాంట్రాడిక్ట్ కాకుండా ప్రజల మనోభావాలకి, యాత్రికుల మనోభావాలకి, భక్తుల మనోభావాలకు దెబ్బ తినకుండా ఉండాలంటే నేనిలా చెయ్యబోతున్నాను. చట్టంలో ఇలా చెప్పారు అనేటువంటి చట్టం తరపున ఇతను ట్రస్టీల ముందు ఆ విషయాన్ని ఉంచి వాళ్ళ యొక్క ఆమోదాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ ఇందులో సబ్ క్లాజ్ డి ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ ప్రకారం నియమితుడైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రభుత్వోద్యోగి. సో, ఇతని యొక్క సర్వీసు స్థితిగతులను ప్రభుత్వమే నిర్ధారిస్తుందన్నమాట. ఓకే. అంటే ఇక్కడ ట్రస్టీలు చెప్పినటువంటి పని ఈయన చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఏం చేయాలి అనేటువంటి సర్వీస్ రూల్స్ అంటాం కదా! సర్వీస్ రూల్స్ గవర్నమెంటే ఇస్తుంది గానీ, నియమించేసాము ఈ ట్రస్టీ ఏం చెప్తే అది చేయమని చెప్పట్లేదిక్కడ. ఇదొకటుంది. అండ్ దాని ప్రకారంగా ఇతని యొక్క వేతనం గాని, వృత్తులు గాని అంటే అలవెన్సెస్ కానీ, పెన్షన్ గాని, ఇతర చెల్లింపులు ఏవైనా గాని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నిధి నుండి స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇచ్చేస్తుంది. ఇవన్నీ కూడా. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతనికి ఫస్ట్ ఇచ్చేసి, తర్వాత వాటిని ప్రభుత్వం ధార్మిక పరిపాలనా నిధి అనేటువంటి దాని నుంచి రాబట్టుకుంటుంది. ఓకే. అది తీసుకెళ్ళి అది జమ చేసుకుంటుందన్నమాట. సో, ఇతని జీతభత్యాలు ఏ నిధి నుంచొస్తాయి అంటే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచొస్తాయి. ఈ ఈ ఇతనికి ఇవన్నీ ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇతనికిచ్చిన జీతం, భత్యం ఇంకా ఇతరత్ర ఖర్చులేవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన లెక్కలో కూడా స్టేట్ దేని నుంచి పొందుతుంది? ధార్మిక పరిపాలనా నిధి అంటామనమాట. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అంటారు. ఈ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుంచి స్టేట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్‌లో ఒకవేళ క్వెషన్ అడిగితే ఎండోమెంట్ ఆఫీసర్‌కి సాలరీస్ గాని, అలవెన్సెస్ గాని ఏ ఫండ్ నుంచొస్తాయి అంటే ఈ 2 కనిపిస్తాయి మీకు ఆప్షన్స్‌లో. ఎండోమెంట్ ఆఫీసర్ కదా అని చెప్పేసి మీరు ఎండోమెంట్ ఫండ్ నుంచే అని చెప్పి పెట్టేసే ఛాన్స్ ఉంది. సో, ఇది గమనించాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వస్తాయన్నమాట.
అండ్ ఇక్కడ సపోజ్ ఏం చెప్తుందంటే ప్రతి హిందూ మత సంస్థ లేదా ధార్మిక సంస్థకు సంబంధించి స్వేచ్ఛగా ఏర్పడిన గుర్తులతో కూడిన ఒక అనుబంధ భక్తి సమాజం ఏర్పాటుకు సహకరించి సకాలంలో భజనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భక్తి సంబంధమైన నగార సంకీర్తనలు వంటివి ఇతర మత సంబంధ కార్యకలాపాలు ఆయా సంస్థల ఆచార వ్యవహారాలు పరంపరాగత సంప్రదాయాలకు తగిన రీతిలో జరిగేటట్లు చేసి భక్తిభావం సమాజంలో నైతిక ప్రవృత్తి పెరిగేటట్టు చేయడం సంబంధిత సంస్థ నిర్వహణాధికారి బాధ్యత. సో ఓకే. ఇప్పుడు చెప్పాం కదా మనం అనుకున్న నిత్య కైంకర్యాలు అంటాం. డైలీ నిత్యం పూజ చేయాలి. గుడి ఏదో ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు ఓపెన్ చేయడం, అప్పుడప్పుడు క్లోజ్ చేయడం ఇలా కాదు. అంటే నిత్యం పూజ చేయాలంటే ఆ గుడిలో పూజారి ఉండేటట్టు చూసుకోవాలి. ఆ పూజారికి జీతభత్యాలు అందేటట్టు ఈ లెక్కలన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎప్పుడూ కూడా నిత్యం పూజలు జరుగుతూ ఉండాలి. అలాగే ఆ గుడికి సంబంధించి ఒక హిస్టరీ ఉండుంటది. డెఫినెట్‌గా. ఆ గుడి అక్కడ ఏర్పడడానికి కొన్ని దేవాలయాలు ఉంటాయి. స్వయంభూ దేవాలయాలు ఉంటాయి. సో, అలా అలా కొన్నుంటాయి. కొన్ని కొన్ని ఒక కారణం వల్ల కొంతమంది రాజులు ఏర్పాటు చేసినయి ఉంటాయి. కొన్ని కొన్ని దేవతలే స్వయంగా నిర్మించారని అంటా ఉంటారు. మన ద్రాక్షారామం లాంటి దేవాలయాలు, పంచానన క్షేత్రాలు ఇలాంటివి. సో, వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఉంటది. సో, ఆ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆ పరంపరగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా టైమ్‌లీ ఈ కైంకర్యాలు జరపడం, ఉత్సవాలు జరపడం, తెప్పోత్సవాలు ఇలాంటివి జరుపుతూ ఉంటారు. కోనేరు అవి ఉంటాయి కదా! కోనేటిలోనే తెప్పోత్సవాలు అవి కూడా జరుపుతూ ఉంటారు. చక్ర స్నానాలు చేయించడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ జరుగుతున్నాయా లేవా అనేటువంటివి చూడాలి. మళ్ళీ ఇక్కడ వైష్ణవ ఆగమాలకి వైష్ణవ ట్రెడిషన్‌కి సంబంధించిన దేవాలయాలకు ఒకలా ఉంటుంది. శైవ ఆగమ శాస్త్రం ఒకలా చెప్తుంది. అలాగే అమ్మవారి గుళ్ళకి, శక్తిపీఠాలకు ఒకలా ఉంటుంది. సో, వీటన్నిటిని కూడా కొన్నిసార్లు ఒక ఈవో కింద మనం ఇందాక చెప్పుకున్నట్టు చాలా దేవాలయాలు రావచ్చనమాట. ఇప్పుడు కొంత కొంత ప్రతిదానికి రూ. 1,00,00,000 ఆదాయం దాటదు కదా! సో, అప్పుడు ఒక కార్యనిర్వహణ అధికారి కింద రూ. 1,00,00,000 ఆదాయం దాటేటట్టుగా ఎంత అయితే ఎన్ని టెంపుల్స్ అయితే ఇస్తే 1,00,00,000 ఆదాయం దాటుతుందో అన్ని టెంపుల్స్‌ని అలొకేట్ చేయొచ్చు. సో, ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కి గ్రేడ్ 3లోనే ఒక 10 టెంపుల్స్ ఉండొచ్చు, 15 టెంపుల్స్ ఉండొచ్చు, 9 టెంపుల్స్ ఉండొచ్చు, 7 టెంపుల్స్ ఉండొచ్చు. నా ఫ్రెండ్స్ చాలా మందున్నారు. వాళ్ళకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే 7-10 టెంపుల్స్ వరకు కూడా డీల్ చేస్తున్నటువంటి వాళ్ళున్నారు. సో, అలాగా స్టార్టింగ్‌లో అన్ని టెంపుల్స్ కలిపి ఎందుకు ఇది చేస్తారంటే, సో, వాటికి ఆదాయం అంత మించి లేదనుకోండి, అన్ని టెంపుల్స్‌ని కలిపి ఒక క్లస్టర్ కింద ఒకరే ఆఫీసర్‌ని నియమిస్తారనమాట. ఎక్కువ మంది ఆఫీసర్స్‌ని తీసుకోరు. దట్స్ వై ఎండోమెంట్‌లో గుడులు ఎక్కువే ఉన్నా మన దేశంలో ఆఫీసర్‌ల సంఖ్య తక్కువ ఉండడానికి కారణం అది. చట్టంలో 1,00,00,000 కన్నా ఎక్కువ ఉంటే ఆదాయం నియమించాలని చెప్పి ఉంది కాబట్టి ఎక్కువ మందిని కలిపి ఎక్కువ గుళ్ళకి కలిపి ఒక్కరే ఆఫీసర్‌ని నియమిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలు అప్పుడప్పుడు పెట్టించడం. దాని ద్వారా ఏంటంటే సమాజంలో భక్తి భావం పెరగడం. అండ్ ఇప్పుడు ఒక ప్రవచనం పెట్టించారనుకోండి ఆటోమేటిక్‌గా గుడి దగ్గరికి జనాలొస్తూ ఉంటారు. సో, ఆ జనాలు రావడం వల్ల ఏంటి? హుండీలో డబ్బులేస్తారు. ఆదాయం పెరుగుతది కదా! సో, అప్పటికప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి కొంతమంది అంటే చాలా సింపుల్‌గా బతకడమే పరమార్థం అది ఇది అని చెప్పినప్పుడు ఏమవుతదంటే కొన్నిసార్లు నిలువు దోపిడీ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారన్నమాట. అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్‌లో ఇన్‌స్పైర్ అయ్యి ఇస్తూ ఉంటారు. సో, ఆ రకంగా కూడా ఆదాయం వస్తూ ఉంటుంది. కొంతమంది అప్పుడు ప్రవచనాలు లాంటివి జరిగినప్పుడు అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తుంటారు. గోసేవ అని చెప్పి పెడుతూ ఉంటారు. సో, వాటి కోసం విరాళాలు ఇస్తూ ఉంటారన్నమాట. అండ్ గుడికి కొన్ని పూజలు చేస్తాం, అభిషేకాలు ఇలాంటివి ఉంటాయి కదా! వాటికి కూడా నిత్య పూజకి, నిత్య అభిషేకాలకి కొన్ని రాయించుకుంటూ ఉంటారు రసీదులు. అలాగే ఊరికే ఇష్టపూర్వకంగా గుడికి కొంత విరాళం ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తోచినంత. ఇవన్నీ కూడా ఆదాయం సమకూరే మార్గాలే కాబట్టి సకాలంలో ఇవన్నీ కూడా భజనలు గాని, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భక్తిని పెంపొందించేందుకు, మతాన్ని ప్రమోట్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృషి చేయాలి అని చెప్పేసి సబ్ క్లాస్ చెప్తుందన్నమాట దీంట్లో. సో, ఇది సెక్షన్ 29. అయితే ఈ 29కి సంబంధించి గతంలో ఏపీ ఎండోమెంట్ యాక్ట్‌కి సంబంధించి ఈ కొన్ని కేసులు కూడా రావడం జరిగింది. సో, ఆ కేసులేంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి ఇక్కడ మీకు ఈ కేసుల యొక్క సమ్మరీ చెప్తాను నేను. పన్నాలాల్ బన్సీలాల్ వర్సస్ స్టేట్ గవర్నమెంట్. ఏపీ స్టేట్ గవర్నమెంట్. కేస్ 1996లో వేయడం జరిగింది. సో, ఈయనేంటంటే పన్నాలాల్ బన్సీలాల్ అనేటువంటి ఆయన ట్రస్టీ.
సో ఈయనేంటి వంశపారంపర్యంగా ట్రస్టీగా ఉంటూ వచ్చారనమాట. అయితే ఆ గుడి నిర్వహణ వాళ్ళ హయాంలో అంత బాలేదు అని చెప్పి చాలా కంప్లైంట్స్ రావడం వల్ల అప్పుడు కమిషనరు ఎటువంటి నోటీస్ గాని, ఏది గాని ట్రస్టీకి ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని నియమించేశారు. సో, ఇది నియమించేస్తే కోర్ట్ ఇక్కడ ట్రస్టీకే ఫేవర్‌గా తీర్పిచ్చిందనమాట. ఏమని? అతని యొక్క సారీ 1 మినిట్. సో, ఈ కేస్‌లో కాదు. ట్రస్టీకి ఫేవర్‌గా ఇచ్చింది. ఈ ఈ కేస్‌లో పన్నాలాల్ బన్సీలాల్ కేస్‌లో ఏమైందంటే ఆహ్, రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్‌గానే తీర్పొచ్చింది. అంటే నియమించొచ్చు. యెస్. నియమించొచ్చు. ఎందుకంటే వీళ్ళ మెయింటెనెన్స్ బాలేదు కాబట్టి అని చెప్పేసి అక్కడ అవసరం ఉంది. ఆఫీసర్‌ని నియమించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తీర్పివ్వడం జరిగింది. ఇలాంటి సేమ్ కాస్తోనే తూరంగి కాకినాడ రూరల్ తూరంగి తెలుసు కదా! పెనుగుతురునరకు తూరంగి అనేటువంటి ఊరుంది. జగన్నాథపురంకి ముందొస్తది మనకి తూరంగి. తూరంగిలో మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేటువంటిది ఫేమస్ కదా! సో, ఆ టెంపుల్‌లో ఈవోని నియమించారనమాట. ఇక్కడ కూడా సేమ్ ఈవో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు గుడిని అని చెప్పేసి ఇనాని గోపాల్ అనేటువంటి ఆయన ట్రస్టీ. ఆయనకి టెంపుల్ యొక్క ఈవోకి మధ్యలో జరిగినటువంటి కేసనమాట. సో, ఇందులో ఏంటంటే ఎటువంటి నోటీస్ గాని, ట్రస్టీకి ఒక ముందస్తు ఇంటిమేషన్ గాని ఏమీ లేకుండా డైరెక్ట్ గానే ఆఫీసర్‌ని నియమించేశారనమాట. ఇదెలా కుదురుద్ది అని ట్రస్టీ ఛాలెంజ్ చేశారు. చేస్తే అప్పుడు ఆయన యొక్క సహజ న్యాయ సూత్రాలకి ఇది విరుద్ధంగా ఉంది. ముందస్తు అట్‌లీస్ట్ ముందు ఇంటిమేట్ చేసి ఉండాల్సింది. సో, కాబట్టి ఇలాంటి ఉత్తర్వులు చెల్లవు అని చెప్పేసి అక్కడ కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల్ని క్యాన్సిల్ చేసి ఆ పోస్టులను రద్దు చేసేసింది కోర్ట్. సో, ఇక్కడ ట్రస్టీయే గెలిచారు. ఈ కేసులో ట్రస్టీ గెలిచారు. కానీ పన్నాలాల్ బన్సీలాల్ కేసులో ఇందాక యాక్చువల్‌గా చెప్పాను కదా! ముందుగానే నోటీస్ అది ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ ఫేవర్‌గా వచ్చింది తీర్పు. ఇక్కడ మాత్రం ట్రస్టీకి ఫేవర్‌గా ఇచ్చిందనమాట. అండ్ ఇంకొక కేసులో శ్రీరామ్మూర్తి వర్సెస్ కమిషనర్. ఈ కేసులో ఏంటంటే శ్రీరామ్మూర్తి అనేటువంటి ఆయన జస్ట్ జనరల్ మామూలు ఒక గ్రామస్తుడనమాట ఆయన. జస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఇతను ఏం చేసాడు ఒక రిట్ పిటిషన్ ఏసాడు. అంటే ఏ అధికారంతో చేశాడు కమిషన్ అనే రిట్ ఉంటది కదా మనకి. సో, అధ్యాదేశం మాండస్. సో, దాని కింద వేశాడనమాట. వేసి కమిషనరు ఈ ఆర్టికల్ 226 రిట్ పిటిషన్ ఏసాడు. ఏసి ఏమని అడిగాడంటే ఆయన పదోన్నతులు కల్పించడంలో ఇందాక మనం 40% రిజర్వేషన్‌లు పాటించాలి, 20% రిజర్వేషన్ పాటించాలని చెప్పుకున్నాం కదా! ఆ రకంగా ఈయన కింద స్థాయి వాళ్ళకి కమిషనర్ అక్కడ పదోన్నతి ఇచ్చేసాడనమాట. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇచ్చేసాడు. అలా ఎలా ఇస్తారు పదోన్నతి? ఆయన ఇష్టం ఏంటి? అని చెప్పేసి రిక్రూట్‌మెంట్ చెయ్యండి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లోనే తీయండి అని చెప్పి ఈయన వేయడం జరిగింది. శ్రీరామ్మూర్తి గారు. అయితే ఇక్కడ కోర్ట్ ఏం చెప్పిందంటే అసలు ఈ కేసునే కొట్టేసిందమ్మ. అది తీర్పిచ్చే అధికారం ఫస్ట్ రిట్ పిటిషన్ మీద తీర్పిచ్చే అధికారం మా పరిధిలో లేదు నంబర్ 1. నంబర్ 2 అసలు మీకు ఈ కేస్ ఎయడానికి ఎటువంటి అధికారం లేదు. మీరు ట్రస్టీ కాదు, ఏమీ కాదు. అండ్ ఇంకొకటి అక్కడ కమిషనర్ చేసింది అతని యొక్క అధికార పరిధికి లోబడి చేశాడాయన. పదోన్నతి ఇవ్వడం అనేటువంటిది అతనుకున్న అధికార పరిధిని బట్టి సెక్షన్ 29 యూజ్ చేసి చేశాడు కాబట్టి, దీనిలో మేము కలగజేసుకోలేము అని చెప్పేసి కేసుని కొట్టేయడం జరిగింది. ఇదే సెక్షన్ 29కి సంబంధించి ఇంకొక కేసుంది. ఈ కేసులో ఏంటి అంటే కల్లూరాం వర్సెస్ కమిషనర్. ఈ కల్లూరాం కేసు ఇదేంటంటే ఫేమస్ టెంపుల్ మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కేసు అన్నమాట ఇది. యాక్చువల్‌గా ఇప్పుడు తెలంగాణలో ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ కిందకొస్తుంది 1987 యాక్ట్ కాబట్టి ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఈ కల్లూరాం అనేటువంటి అతనికి చెందినటువంటి ల్యాండ్ ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్ వాళ్ళదన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్ అది. 2.5 ఎకరాల భూమి మా ఇంటి భూమి, మా సొంత ల్యాండ్. మేము కట్టిన టెంపుల్ ఇది పబ్లిక్ మీరు గవర్నమెంట్ టెంపుల్ కాదిది. మా ఫ్యామిలీ పర్సనల్‌గా మా అమ్మవారిని మేము నిలబెట్టుకున్నాం. మీరు స్వతహాగా జోక్యం చేసేసుకొని గవర్నమెంట్ జోక్యం చేసేసుకొని, కమిషనర్ జోక్యం చేసేసుకొని ఆఫీసర్‌ని నియమించేశారు. సో, ఈ ఆఫీసర్‌ని ఏ అధికారం ప్రకారం నియమించారంట? సెక్షన్ 155 సబ్‌సెక్షన్ 2 ప్రకారం నియమించాడు కమిషనర్. అది చూపించు.
సో, అది కమిషనర్ ఇష్టం ప్రకారం ఇష్టపూర్వకంగా నియమించేయడానికి అతనెవరు? ఇది మా గుడి. మాకవసరం లేదు ఆఫీసర్ అని చెప్పి అడిగాను. అయితే ఇక్కడ స్టేట్ అతనికి ఎగైనెస్ట్‌గానే కల్లూరానికి ఎగైనెస్ట్‌గా కమిషనర్‌ని సపోర్ట్ చేస్తూ తీర్పిచ్చిందనమాట. ఏంటంటే, ఈ నియామకం చెల్లుతుంది. బికాస్ ఆ టెంపుల్‌కున్నటువంటి మెయింటెనెన్స్ అండ్ జనాల ఫ్లోటింగ్, ఇతరత్రా కారణాల వల్ల కమిషనర్ అక్కడ అధికారి ఉండాల్సిన అవసరం ఉంది అని భావించినప్పుడు, ఇది చెల్లుతుంది అని చెప్పేసి సెక్షన్ 155 సబ్‌సెక్షన్ 2 ప్రకారం అతనికి ఆ అధికారం ఉంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో, ఇది ఆర్టికల్ 29కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి గ్రేడ్ 3 కాదు గ్రేడ్ 1 అండ్ 2 కూడా ఇవే సేమ్ డ్యూటీస్ ఉంటాయన్నమాట. డ్యూటీస్ అన్నీ కూడా ఇవుంటాయన్నమాట. అండ్ మనకి ఈ చట్టానికి సంబంధించి మరొక 2 సెక్షన్‌లు కూడా ఉన్నాయి. 2 కాదు. మనకి ఈ ల్యాండ్ రికార్డ్స్‌కి సంబంధించయితే కొంచెం ఎక్కువ సెక్షన్సే ఉంటాయి. 75 నుంచి 86 వరకు ఉన్నాయి. అండ్ ఇంకొకటి మనకి 57 సెక్షన్ 57 ఒకటుంటుంది. సో, వాటిని గూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొకటేంటి అంటే ఎవరైతే ఇప్పటిదాకా క్లాసెస్ జాయిన్ అవ్వలేదో, వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా క్లాసెస్ జాయిన్ అవ్వండి. అండ్ మన దగ్గర డైలీ టెస్ట్‌లుంటాయి. జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా ఉంటాయి. జనరల్ స్టడీస్ మొత్తం కూడా మీకు కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది. అండ్ పేపర్ 2 క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది. దీంతో పాటు ఈ 2 మీకు షెడ్యూల్ ఇస్తూ డైలీ టెస్ట్‌లు పెడతాం. ఈ టెస్ట్‌లు కూడా మీకు ఎగ్జామ్ అయ్యే వరకు కూడా టెస్ట్‌లుంటాయన్నమాట. అది మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. అది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా జాయిన్ అవ్వండి. దాంతో పాటుగా మీకు క్లాసెస్ ప్రోగ్రామ్ కావాలంటే క్లాసెస్ ప్రోగ్రామ్ జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 లేదు పేపర్ 2 ఒక్కటే తీసుకుంటానన్నా పేపర్ 2కి సెపరేట్‌గా మీకు క్లాసెస్‌ని ప్రొవైడ్ చేస్తాం. మెంటర్‌షిప్ ఒకటే విడిగా తీసుకుంటాను. మెంటర్‌షిప్‌కి సంబంధించి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి. లేదంటే కాంటాక్ట్ నంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ఉంటుంది కదా! సో, అలా ఉన్న కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.